హలో అందరికీ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక క్యాబేజ్ని సన్నగా తరుక్కుందాం. తర్వాత ఒక 2 క్యారెట్లను నీట్గా పీల్ చేసేసుకునేసి దాన్ని మంచిగా తురిమేసేసుకునేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఇందాక తరుక్కున్న క్యాబేజ్, తురుముకున్న క్యారెట్ ముక్కలు, అందులోని 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకునేసి వాటిని బాగా కలిపేసేసాక వాటిని మంచిగా పిండేద్దాం. సో దట్ మనకి ఆ ముక్కల్లో ఉన్న రసం అంతా బయటికి వచ్చేయాలి. అప్పుడు మనకి బాల్స్ అనేవి మెత్తబడిపోవు, నీట్గా క్రిస్పీగా ఉంటాయి. ఈ వేస్ట్ వాటర్ని పడేద్దాం. ఇందాక పిండుకున్న క్యాబేజ్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు 3 ఉల్లగడ్డలను తీసుకొని దాన్ని ఉడకపెట్టేసి పీల్ తీసేద్దాం. ఇందాక పక్కన పెట్టుకున్న క్యాబేజ్ని ఒక పెద్ద ట్రేలో తీసుకొని దానిలోనే ఉల్లగడ్డలు మ్యాష్ చేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మొత్తాన్ని ఇప్పుడు దీనిలో బాగా కలిపాక దీనిలోకి 2 కప్పుల కార్న్ఫ్లోరు, 1 కప్పు మైదా పిండి వేసుకునేసి నీళ్ళు సరిపడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీనిలోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కారం ఇవి వేసుకునేసి దీనిలోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఉండలు చేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసేసాక మనకి ఈ బాల్స్ అనేవి ఈ విధంగా వచ్చేస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇంకా వీటిని పక్కన తీసి పెట్టుకునేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, 1 పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకుందాం. తర్వాత 1 ఎర్రగడ్డని కూడా సన్నగా తరిగి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఇది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం దీనిలో 1 బౌల్ ఆఫ్ క్యాప్సికమ్ని వేసుకుందాం. తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాక వీటిని బాగా కలిపేసేద్దాం. తర్వాత దీనిలోనే 1 స్పూన్ సోయా సాసు, కొంచెం చిల్లీ సాసు, మీ దగ్గర ఏ సాస్ ఉంటే అవి వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇవి వేసుకున్నాక అది బాగా ఉడికేసాక దానిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుతాం. ఇప్పుడు మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని ఉండలు కట్టకుండా బాగా కలిపేసేసి దాన్ని సాస్లో వేసేసి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ సాస్ అనేది చిక్కబడిపోతుంది. ఇది చిక్కబడ్డాక మనం దీనిలోకి ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలో వేసి బాగా ఫ్రై చేద్దాం ఒక 2 మినిట్స్ దాకా. సో దట్ మనకి ఆ వెజ్ మంచూరియన్ బాల్స్లో సాస్ అనేది బాగా వెళ్తుంది, అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకునేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వెజ్ మంచూరియా రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.